నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. మంగళగిరి తిరునాళ్లుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాజాధిరాజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. రాజాధిరాజ వాహనోత్సవానికి కైంకర్యపరులుగా పెదపాలెం వాస్తవ్యులు లేటు పెమ్మసాని నరసింహారావు కుమారుడు శైలేంద్ర వ్యవహరిస్తున్నారు. రాజాధిరాజ వాహనంపై శ్రీవారిని అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు మరీ ముఖ్యంగా మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించగలరు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి వైఘానస ఆగమయుక్తంగా అంగరంగ వైభవంగా స్వామివారికి నవానికి దీక్షతో స్వామివారి ప్రతినిత్యం కూడా రోజుకొక వాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి. ఈ రోజున స్వామివారు రాజాదిరాజ వాహనం, దాన్నే సర్వభూపాల వాహనం అని చెప్పేసి కూడా అంటారు. రాజులకే రాజు రాజాదిరాజు. రాజాదిరాజాయ ప్రజన్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే. మన వేదాలు చెప్పినట్టుగా ఈలో భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక షణ్లోకాలన్నిటికీ కూడా ఆ దేవదేవుడు అనేటువంటి ఆ శ్రీమన్నారాయణుడే రాజాదిరాజు. రాజులందరికీ కూడా ఆయన రాజు. ఇటువంటి రాజాదిరాజుని మన పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ రోజున ఆ సర్వభూపాలు అంటే సర్వము ఆయనే, అంతా కూడా నేనే, అందరికీ నేనే పెద్ద అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అంతర్యామని ఎక్కడ చూసినా కానీ స్వామి వారే ఉంటారు. మన మంగళాద్రి క్షేత్రం అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో ఎక్కడ చూసినా మన నరసింహస్వామి వారే మనకి దర్శన పాకాలి. విభూషణి చూసినట్లయితే పానకాల నరసింహస్వామిగా, విభూషణి చూసే లక్ష్మీ నారసింహుడిగా, అదే స్వామి యొక్క మంగళగిరి పర్వతం పైన స్వయంగా పైన చూసినట్లయితే గండభేరుండ జ్వాల నారసింహస్వామిగా, అట్లా స్వామివారు 3 రూపాల్లో మన మంగళాద్రి క్షేత్రం అంతా కూడా ఆవిర్భవించి ఆయన యొక్క దివ్యమంగళ శాసనాలతో మనందరిని కూడా ప్రతినిత్యం కూడా మనందరిని కాపాడుతున్నటువంటి స్వామి మన నారసింహస్వామి. అటువంటి స్వామివారు ఈ రోజున రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై పెండ్లి కుమారుడిగా స్వామివారు రాజాది వాహనం మీద అమ్మలిద్దరితో కలిసి మనకి స్వామి యొక్క దివ్య వరద అభయస్తాన్ని ఇస్తున్నారు స్వామి. అటువంటి స్వామి యొక్క పాదపద్మాలు ఈ రోజున మనం నమస్కరించి చూసినట్లయితే మనం ఉన్న దాంట్లో కీర్తి ప్రతిష్టలు సాధిస్తామని చెప్పేసి. ఎందుకంటే మనం ఉన్న దాంట్లో రాజులకే రాజుగా అధికారాన్ని ఇస్తాడు. మంచి అధికారాన్ని స్వామివారి ఇవ్వటంలో అటువంటి అధికారాన్ని ఇస్తారు. మనం చేసే ప్రతి ఒక్క వృత్తిలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సాధించి మంచి అధికారం, మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెడటానికి స్వామివారి యొక్క దివ్యమంగళ శాస్త్రం ఈ రోజు మనకు బాగా ఉంటాయి. అటువంటి స్వామివారిని పురవీధుల్లో స్వామి వస్తున్నప్పుడు ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించి పాదపద్మాలకి నమస్కరించి జయ నారసింహ, జయ జయ నారసింహ అంటూ స్వామిని మన దర్శనం భాగ్యం చేసుకుంటే మన అందరికీ కూడా, అదే విధంగా మన పిల్లలకి విద్యలో కూడా ఉద్యోగరీత్యా కూడా అన్నిటి కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనం ఈ రోజు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దర్శించి పిల్లలు కానీ మనం అందరం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి స్వామి గారి యొక్క దివ్యమంగళ శాసనాలు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దేవస్థానం భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నారు. జయ నారసింహ జై. మన మంగళాద్రి క్షేత్ర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క భక్తులు, సామాన్య భక్తులకు కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని జరిగే విధంగా మా యొక్క దేవస్థాన నిర్వాహి గారు, అదే అసిస్టెంట్ కమిషనర్ గారు సునీల్ కుమార్ గారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులందరికీ కూడా చక్కగా దర్శన భాగ్యం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. అదేవిధంగా మా యొక్క దేవస్థానం నూతనంగా ఏర్పడిన పాలక మండలి అందరూ కూడా ప్రతినిత్యం కూడా వచ్చి భక్తులందరినీ చక్కగా ఒక మార్గంలో వెళ్ళే విధంగా స్వామి దర్శన భాగ్యాన్ని చూపిస్తూ మాకు ఎంతో సహాయపడుతున్నారు. అదేవిధంగా మా యొక్క దేవస్థాన సర్వ సిబ్బంది అందరం కూడా మీ అందరి కోసం భక్తులందరికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా స్వామి ఏ విధంగా అయితే మనకి చక్కగా దర్శన భాగ్యం కలుగుతుంది, అదే విధంగా ఈ యొక్క లైన్లన్నీ కూడా ఏర్పాటు చక్కగా మన లైన్లో పంపించడం,
స్వామి యొక్క అన్నప్రసాదాన్ని భక్తులచే ఏర్పాటు చేయబడి స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మన యొక్క దేవస్థానంలో స్వామివారి యొక్క యాగశాల పక్కన భక్తులందరూ కూడా చక్కగా స్వామి ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క మూల విరాట్ దర్శన భాగ్యాన్ని తీసుకొని ఆ యొక్క తీర్థాన్ని తీసుకున్న తర్వాత బయట ఉన్నటువంటి యాగశాల పక్కన ప్రసాదాన్ని కూడా స్వీకరించి మీ అందరూ కూడా చక్కగా స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం.